హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం చెప్పుకోబోయే ఒక మోటివేషనల్ స్టోరీ, మోరల్ స్టోరీ అని అనుకోవచ్చు. ఈ స్టోరీ అయితే చాలా బాగుంటుంది. మీరు విన్న తర్వాత ఖచ్చితంగా ఒక 5 షేర్ చేస్తారు, అంత ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఈ స్టోరీ విన్న తర్వాత మీకు ఏమనిపించింది, అలాగే మీకు ఈ స్టోరీ వల్ల ఏమర్థమైంది, అదన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. రావణ యుద్ధం ముగిసి రావణుడు పట్టాభిషితుడై ఉన్నాడు. ఆయన పాలనలో ధర్మం 4 పాదాలు నడుస్తున్నంత కీర్తి ముల్లోకాలకి కూడా వ్యాపించింది. అలాంటి సందర్భంలో ఓ రోజున రాముడు తన దర్బారులో కొలువై ఉన్నాడు. ఇంతలో ఒక గాయపడిన కుక్క శరణు అంటూ వచ్చింది. తనకి వచ్చిన ఆపదని చెప్పుకుంటూ రాముడు అభయాన్ని ఒసిగిన వెంటనే ఆ కుక్క, ప్రభూ, రాజన్నవాడు తన పౌరులకి దేవునితో సమానం. వారికి సృష్టి, స్థితి, లయకారుడు ఆ రాజే. అందుకనే తన రాజ్యంలోని ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత రాజు మీదే ఉంటుంది అని చెప్తుంది. దానం, కరుణ, సత్పురుషులని ఆదరించటం, మంచి నడవడి వంటి లక్షణాలన్నీ కూడాను ఆ ధర్మానికి ప్రతీకలుగా నిలుస్తూ ఉన్నాయి. కానీ నీ రాజ్యంలో ఒకరు ధర్మాన్ని తప్పి నా మీద దాడి చేశారు. సర్వదా సిద్ధుడనే పరివ్రాజకుడు నన్ను గాయపరిచాడు అంటూ వాపోయింది. అప్పుడు ఆ శునకం మాటలు విన్న రాములు వారు వెంటనే సర్వద సిద్ధుని పిలిపించారు. ఆ కుక్కని గాయపరిచిన మాట నిజమే ప్రభు. నేను యాచనకు బయలుదేరిన సమయంలో ఈ కుక్క నా దారికి అడ్డంగా నిలిచింది. అసలే ఆకలితో ఉన్న నేను ఆగ్రహాన్ని పట్టలేకపోయాను. ఆ ఆగ్రహంతోనే ఈ కుక్కను గాయపరిచాను. నేను చేసిన పని తప్పేనని నేను ఒప్పుకుంటాను. అందుకుగాను మీరు ఎలాంటి శిక్ష విధించినా సరే సంతోషంగా స్వీకరిస్తాను అంటూ వేడుకున్నాడు సర్వదసిద్ధుడు. అసలు సర్వదసిద్ధునికి ఎలాంటి శిక్ష విధించాలా అని దర్బారులో జనమంతా కూడాను తర్జన భర్జన పడుతూ ఉండగా ఆ శునకం, ప్రభు, తమరేమీ అనుకోనంటే నాది ఒక విన్నపం. మీరు నిజంగా నా పట్ల జాలి కలిగితే, నన్ను కరుణించాలన్న తలంపు మీలో ఉంటే నేను చెప్పిన శిక్షను అతనికి విధించండి అని కోరింది. ఆ మాటలకు రాముల వారు అంగీకరించగానే, ఈ బ్రాహ్మణుడిని కులపతిగా నియమించండి, అతనికి కలంచర అనే మఠానికి అధిపతిని చేయండి అని కోరింది. ఆ మాటలు విన్నంతలోనే సభలోని వారంతా కూడాను ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణుడు మాత్రం తనకు శిక్షకు బదులుగా పదవి లభించినందుకు సంబరపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అదేమిటి, నీకు జరిగిన అన్యాయానికి బదులుగా సర్వదసిద్ధునికి కఠినంగా శిక్షించమని కోరతావనుకుంటే అతనికి కులపతి హోదాని, మఠాధిపతిని పదవిని కట్టబెట్టించవన్నావెందుకు అంటూ అడిగారు సభలో పెద్దలందరూ కూడాను. దానికి ఆ శునకం ఇలా బదులిచ్చింది, అయ్యా, గత జన్మలో నేను ఆ మఠాధిపతిని. ఋషులని ఆదరిస్తూ, దేవతలని పూజిస్తూ, సేవకులను బాగోగులను గమనిస్తూ ఉండేవాడిని. అందరికీ పంచగా మిగిలిన ఆహారాన్ని భుజిస్తూ చాలా నిష్టగా జీవించాను. అయినా కూడా కుక్కగా జన్మించాల్సి వచ్చింది. ఇంత సత్ప్రవర్తనతోనే మెలిగిన నేను ఈ స్థితికి చేరుకుంటే చిన్నపాటి కోపాన్ని కూడా అదుపు చేసుకోలేని ఆ సర్వదసిద్ధుడి గతేమవుతుందో ఆలోచించండి అంటూ నవ్వింది. అసలు ఈ కథ యొక్క నీతి, ఇందులో ఒక పక్క కుక్క చూపించిన సమయస్ఫూర్తి అబ్బురపరిచినట్టు, అలాగే గురువుగా ఉన్నత స్థానాన్ని అలంకరించేవారు ఎంత పవిత్రంగా ఉండాలో కూడా ఈ కథ ద్వారా మనకైతే అర్థమైంది. మీలో ఎంతమందికి ఈ కథ నచ్చిందో, కథ నచ్చిన ప్రతి ఒక్కరూ కూడాను ఒక లైక్ అయితే చేయండి. ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి స్టోరీస్ మరికొందరికి, అలాగే
కంట్రోల్ చేసుకోలేని వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా మన వల్ల ఒక్కరు బాగుపడినా మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మరొక కథ కూడా చూద్దాం. అసలు భగవంతుడు ఎలాంటి వాళ్ళని ప్రేమిస్తాడు అన్నది ఈ కథలో అయితే చూద్దామండి. ఒక ఊరిలో ఒక భక్తుడు ఉన్నాడు. ప్రత్యేకంగా అతనికి దేవుడిపై ఎలాంటి ప్రేమాభిమానాలు, భక్తి శ్రద్ధలు ఏమీ లేవు. కానీ సాటి మనిషిని ప్రేమించడం మాత్రం అతనికి బాగా తెలుసు. ఒకసారి అతను గాఢ నిద్రలో ఉంటారు. అప్పుడు అకస్మాత్తుగా మెలకు వచ్చేసింది. అప్పుడు ఆ కళ్ళు తెరిచి చూస్తే అద్భుతమైన కాంతి వలయం కనిపించింది. దాన్ని ఛేదించుకొని చూస్తే ఆ పరమ పురుషుడు కనిపిస్తారు. పుస్తకంలో ఏదో రాస్తూ కనిపించాడు ఆయన. భక్తుడు ఆయన వద్దకు వెళ్ళి, స్వామి మీరెవరు, ఎక్కడ నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏమిటి రాస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు నేను దేవదూతను, లోకంలో భగవంతుణ్ణి ప్రేమించేవారిని, ఆయన ప్రేమకు పాత్రులైన వారి పేర్లను ఇంటింటికి తిరిగి రాస్తున్నాను అని చెప్తారు. అప్పుడు భక్తుడికి ఆసక్తి కలిగింది. నా పేరు ఎలా ఉంది అని అడగాలని అనిపించింది. కానీ భావ్యం కాదని ఆగిపోయారు. తనలో తాను, అయినా నేనేం భగవంతుణ్ణి ప్రేమించడం లేదు కదా, నా పేరు ఎందుకు ఉంటుందిలే అని అనుకుంటారు. అప్పుడు తెల్లారింది. రాత్రి జరిగిన విషయం అతనికి గుర్తులేదు. యథావిధిగా తన దినచర్యలో పడిపోయారు. 2 రోజుల తరువాత మళ్ళీ భక్తుడి గదిలో దేవదూత ప్రత్యక్షమయ్యారు. భక్తుడితో ఆయన ఇలా అంటారు, భగవంతుడి ప్రేమకు పాత్రులైన వారి పేర్ల సేకరణ పూర్తయింది. ఇదిగో జాబితా, అందులో నీ పేరే మొదట ఉంది. భక్తుడు ఆశ్చర్యపోతాడు. తొలుత నమ్మలేదు. పుస్తకం తెరిచి చూస్తాడు. నిజమే, తన పేరే తొలుత ఉంది. అతనికి ఆనందం కంటే ఆశ్చర్యమే ఎక్కువ కలిగింది. మనసులో ఎన్నెన్నో ఆలోచనలు మనసాగక దేవదూతతో ఇలా అంటాడు, స్వామి నా తల్లిదండ్రులు భక్తులే కానీ నేనెప్పుడూ భగవంతుడికి దండం పెట్టలేదు. దేవుడిపై నాలో ఏ కోసనా సేవా నిరతి లేదు. నియమనిష్టలతో ఏనాడు కూడా నేను పూజలు చేయలేదు. మరి నేనెలా భగవంతుడి ప్రేమకు పాత్రునయ్యాను అని. నువ్వు పైవేవి చేయకున్నా సాటి మనుషుల్ని ప్రేమించావు, వారి కష్ట సుఖాల్ని పంచుకున్నావు, ఎదుట వారికి సాయం చేయటానికి కలిగిన ఏ ఒక్క అవకాశాన్ని నువ్వు వదులుకోలేదు. నిజానికి నీ సేవలు భగవంతునికి అవసరం లేదు, సాటి మనుషులకే కావాలి. భగవంతుడికి సేవలు చేయటానికి మేమంతా ఉన్నాం కదా. సర్వజనహితమే లక్ష్యంగా ఉపకారం ఆశించిన నీ సేవ దేవుని అనుగ్రహానికి పాత్రమైంది అని. అప్పుడు నువ్వు విశ్వమానవుడివి, నీది విశ్వ ప్రేమ, దానితో నువ్వు విభుడిని గెలిచావు. నీ దృష్టిలో మనుషులంతా కూడాను సమానం. అదే దేవుణ్ణి ప్రేమించడం అంటే అని ఆ దేవదూత వివరించి అదృశ్యమైపోతారు. భగవంతుని అనుగ్రహం ఇలాగే ఉంటుంది. తనను ప్రేమించుకున్నా పర్వాలేదు, సాటి మనుషుల్ని ప్రేమించే వారిని మాత్రం భగవంతుడు తనకు తానుగా ప్రేమిస్తాడు అని. ప్రతి ఒక్కరూ కూడాను ఈ కథలో ఉన్న నీతి ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైంది కదండి. మానవ సేవే మాధవ సేవ అని. ఆ భగవంతుణ్ణి మనం ప్రేమించాలి అని అంటే మనం భగవంతునికి చేయడమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మనం వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చేయగలిగింది, మనం తోచగలిగింది చేస్తే ఖచ్చితంగా భగవంతుడికి మన మీద కూడా ఎంతో కొంత ప్రేమ అనేది ఉంటుందని ఈ కథ రూపంలో అయితే తెలుసుకున్నాం. నేనైతే ఇలాంటి కథలు చాలానే చదువుతూ ఉన్నాను. నాకు తెలిసిన ప్రతి కథని నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. మీ అమూల్యమైన సమయాన్ని 2 నిమిషాలు వినియోగించుకుంటే మీకు ఈ కథల వల్ల ఏమనిపించింది అన్నది కూడా నాకు కామెంట్ అయితే చేయండి. ఒక్క లైక్ చేయటం వల్ల మరికొందరి ఈ వీడియో అనేది మరికొందరికి చేరుతుంది. వాళ్ళ అమూల్యమైన సమయాన్ని కూడా వినియోగించి వాళ్ళు కూడా మనకు ఒక కామెంట్ చేస్తారు. అందరికీ కూడా సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.